This meeting is being నమస్కారం అండి. recorded. మంత్రపాఠ భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము రచనాలో ఉన్నటువంటి శబ్దరూప సంగ్రహము అలాగే ధాతురూప సంగ్రహం ఏంటో చూశాము. ఈరోజు పక్కన ప్రత్యయాంతాలు ఉన్నాయి. ధాతుల చేత ప్రత్యయం వచ్చినప్పుడు ఏ అర్థాన్ని ఇస్తాయి, ఏ అర్థంలో ప్రత్యయాలు వస్తాయి అనే విషయాన్ని మనం ఈరోజు చెప్పుకున్నామండి. చూడండి, నిన్న మీకు స్లైడ్ మీద చూడండి. ధాతురూప సంగ్రహంలో చెప్పిన ధాతుల్లో మీకు ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నాయండి? క్లారిటీగా అర్థమవుతున్నాయి కదా, ఎలా చూసుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీకు తెలియాలి. చూడండి, నిన్న చురాదిగణం చూశాము. ఇప్పుడు చురాదిగణంలో చోరయతి, కారయతి, కారయతః, కారయంతి నిన్న చూశాము. ప్రేరణార్థక నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇలాగ ఉంటాయి. చోరయతికి సమానం కారయతి, కారయత, కారయతః, కారయంతి, కారయసి, కారయథః, కారయథ, కారయామి, కారయావః, కారయామః ఇలాగ ఉంటాయి. అలాగే ఇది ఉభయపది ధాతు కాబట్టి కారయతే, కారయేతే, కారయంతే అలాగా ఉంటాయి. అలా చూసుకోవాలి. అస్తు. తో ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ మీకు సంక్షిప్త ధాతు కోసం కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు స్లైడ్ మీద ధాతులన్నీ అలాగే చూసుకోవాలి. ఇంకా 10 లకారాల్లో అర్థం ఒకే విధంగా ఉంటుంది. ధాతును బట్టి అర్థంలో తేడా ఉంటుంది. ఇక్కడ సంక్షిప్త ధాతు కోసం ఉంది. భావ ఆవశ్యక నిర్దేశ్. ఇక్కడ ఈ పుస్తకంలో ధాతులు చాలా ధాతులు ఇచ్చారండి. అకారాది క్రమంలో ఇచ్చామట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇచ్చారు. అకారాది క్రమంలో మనం ఏ ధాతు కావాలని ఇక్కడ వెతుక్కోవచ్చు. వెతుకున్న తర్వాత ఆ ధాతుకి రూపం ఎలా నడుస్తాయి. ఇప్పుడు మనకు ఒక్కొక్క రూపం చూపిస్తాను. లట్లకారంలో ఒకటి, లోట్లకారంలో ఒకటి. ముఖ్యంగా 5 లకారాలు ఉన్నాయి. ముఖ్యమైనవి లట్టు, లోటు, లంగ్, విధిలింగ్. ఇక్కడ ఏ విధంగా అయితే మనకు ధాతు పాఠంలో ధాతు రూపాలు నేర్చుకునేటప్పుడు అక్కడ క్రమంగా ఇచ్చారు. అక్కడ క్రమంగా లట్లకారము, తర్వాత లోటు, లంగ్, లింగ్ ఈ 4 లకాలు క్రమంగా ఇచ్చారా. తర్వాత లింగు లకారం అంటే భవిష్యత్ కాలం. ఈ 5 లకారాల యొక్క రూపాలు ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్క రూపం ఇచ్చా. గురువుగారు మ్యూట్ లో ఉన్నారండి. జీ వినిపిస్తుందండి? ఇప్పుడు కనబడుతోందండి. ఓకే అండి, అస్తు. సో ఇక్కడ అకారాది క్రమంలో ఇక్కడ మనకు ధాతులు ఇచ్చారు. సో ఈ అకారాది క్రమంలో ఒక్కొక్క రూపం ఇవ్వబడుతుంది. ప్రతి లకారం నుంచి ఒక్కొక్క రూపం, అదేంటో చూద్దామండి. ఇక్కడ ఒక చెప్తాను. इस पुस्तक में जिन धातुओं का प्रयोग हुआ है, ఈ పుస్తకంలో ఏ ధాతులు అయితే ప్రయోగించబడ్డాయో उनके संक्षिप्त रूप यहाँ पर दिए गए हैं.
వాటి యొక్క సంక్షిప్త రూపాలు ఇక్కడ ఇచ్చామంట, ఒక్కొక్క రూపం ఇచ్చామన్నమాట, ఒక్కొక్క రూపం ఇవ్వబడింది అన్నమాట. అందులో ప్రచలిత్ అంటే ప్రసిద్ధమైనటువంటి లట్, లోట్, లంగ్, లింగ్, లట్టు, లోటు, లంగ్, లింగ్, లిరుంగు లకారం, మొత్తం ఈ 5 లకాలు ప్రసిద్ధమైనవి. అంటే ముఖ్యంగా ఎక్కువగా మన లౌకిక వ్యవహారంలో ఉపయోగించే ధాతులు ఇవే కాబట్టి అందుకే ఇక్కడ 5 లకారాల యొక్క రూపాలు చూపించదన్నమాట. అందుకే లట్ ఆది 5 లకారం కే హి రూప్ దియే గయే హే. సో 5 లకారం 5 లకారాల యొక్క రూపాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి, ఒక్కొక్క రూపం ఇవ్వబడింది. ప్రత్యేక లకార కా ప్రథమ రూపు అంటే ప్రథమ పురుషము ఏకవచనం కా రూపు ఇవ్వబడింది అన్నమాట. అది ఇప్పుడు చెప్పిన విధంగా ప్రథమ పురుషంలో ఏకవచనం యొక్క రూపం ఇవ్వబడింది అన్నమాట. లట్ లకారంలో ప్రథమ పురుషం ఏకవచనము, అదేవిధంగా లోట్ లకారంలో ప్రథమ పురుషం ఏకవచనం, అలాగా అన్ని లకారాలు 5 లకారాలు ముఖ్యమని చెప్పాను. లట్టు, లోటు, లంగ్, లింగ్, లిరుంగు, ఈ 5 లకారాల్లో ప్రతి లకారం నుంచి ప్రథమ పురుషు ఏకవచనం యొక్క రూపం ఇవ్వబడింది ఇక్కడ, అది చెప్పాడు. जो धातु जिस गण की है उस धातु के रूप उसी गण की धातुओं के तुल्य चलेंगे. ఇక్కడ ఏ గణం యొక్క ధాతువో ఇక్కడ గణము చూపించాను, ఏ గణంలో ఉందో ఉందో అని కూడా అదుగు తెలుస్తుందన్నమాట. ఏ గణం యొక్క ధాతువు అయితే భువాది గణం అయితే భువాది గణంలో ధాతులకు సమానం నడుస్తాయి. ఒకవేళ దివాది గణంలో ఉండే ధాతులు అనుకోండి, దివాది గణంలో ఏ విధంగా రూపాలు ముందు చెప్పుకున్నామో దానికి సమానం నడుస్తాయి. అదేవిధంగా రుదాది గణం అనుకోండి, రుదాది గణంలో ధాతులు ఏ విధంగా రూపాలు వెనక చెప్పుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ధాతులకు సమానంగా ఇక్కడ ఈ ధాతుల రూపాలు నడుస్తాయి, అవి అర్థం చేసుకోవాలి. ఒకటి చూపించే దాన్ని బట్టి ఏ గణం యొక్క ధాతువు అయితే ఆ గణం యొక్క రూపంతో సమానంగా నడుస్తుంది. ఆ గణాల యొక్క రూపాలు ఎలా నడుస్తాయి అనేది ప్రతి గణం నుంచి మనం ఒక్కొక్క 2-3 ధాతులు ప్రసిద్ధమైనవి మనం చెప్పుకుంటూ వచ్చాం. భువాది గణాలు చెప్పుకున్నాము, అదాది గణాలు చెప్పుకున్నాము, రుదాది గణంలో, స్వాది గణంలో, తనాది గణంలో అన్ని గణాల నుంచి చెప్పుకున్నాను, ఒక 4-5 ధాతులు చెప్పుకున్నామట. దానికి సమానంగానే ఈ రూపాలను కూడా అర్థం చేసుకోవాలి. तो అది ఇక్కడ చెప్పబడింది. ఇంకా धातु रूप संग्रह में उनके संक्षिप्त रूपों का निर्देश किया जा चुका है, जो उभय पद धातु है परस्मय पद में ही अधिक प्रचलित है. जो उभय पद धातुలు ఏవైతే ఉన్నాయి దాదాపుగా పరస్మయ పద में ही अधिक प्रचलित है. ఉభయ పద ధాతులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పరస్మయ పదాలు ఎక్కువగా ఉన్నాయంట. పరస్మయ పదంలో ఎక్కువగా ఉన్నాయి అవి చెప్తున్నారు. అధికాంశంగా ఇక్కడ ఇవ్వబడిన ధాతులు ఎక్కువగా ఉన్నాయి. उनके परस्मय पद के ही रूप दिए गए हैं. ఎక్కడైతే ఉభయపది ధాతులు ఉన్నాయో మనకి వెనక చెప్పుకున్నాం కదా, అంటే ఉభయపది ధాతులు అంటే దాని యొక్క రూపం, ఆ ధాతు యొక్క రూపం పరస్మయ పదంలో నడుస్తుంది, ఆత్మనే పదంలో నడుస్తుంది. ఇక్కడ మటుకు ఎక్కడ ఉభయపది ధాతు ఉందో అక్కడ కేవలము పరస్మయ పద ధాతు యొక్క రూపం చూపించామట, ఆత్మీయ పదంలో చూపించలేదు. ఏ ధాతువు అయితే ఉభయపది ఉందో ఆ ధాతువునకు ఓన్లీ పరస్మయ పదం యొక్క రూపం ఇవ్వబడింది, ఆత్మీయ పదం యొక్క రూపం ఇవ్వబడలేదు. అది కేవలం సంక్షిప్త ఒక రూపం చూపించాము. అంటే ఎక్కువగా పరస్మయ పద ధాతులు ఉన్నాయి కాబట్టి అందుకే అవి ఎక్కువ ఇచ్చారంట. కాబట్టి ఎక్కడైతే ఉభయ పదం ఉందో అక్కడ అందులో పరస్మయ పదం ఎక్కువ చూపించబడింది అని చెప్పబడింది ఇక్కడ. తర్వాత జో ఉభయ పద ధాతు హే परस्मय पद में ही अधिक प्रचलित है, उनके परस्मय पद के ही रूप दिए गए हैं. अस्तु. प्रत्येक धातु के रूप इस क्रम में दिए गए हैं. ప్రతి ధాతు ఎలా ఇచ్చారంటే క్రమం ముందు లట్లకారం ఇచ్చారు, లోటు, లంగ్, విధిలింగు, లిరుట్టు ఈ క్రమంలో ఇచ్చాము. ముందు లట్లకారం ఇచ్చాము, తర్వాత లోట్ లకారంలో ఒక రూపము, లంగ్ లకారంలో ఒక రూపము, విధిలింగులో ఒక రూపము, అదేవిధంగా లిరుట్టు లకారంలో ఒక రూపం, అలాగా ఒక్కొక్క రూపం ఇవ్వబడింది. అంతిమంలో अंतिम में कर्मवाची या भाववाची का प्रथम पुरुष ఏకవచన का रूप दिया गया है. ఈ 5 లకాలు చెప్పిన తర్వాత అదే క్రమానికి అంతిమంలో కర్మవాచ్యము యా భావవాచ్యం యొక్క రూపంలో ఒకటి, ఇది కర్మవాచ్యంలో ఇదే ధాతు రూపం ఎలా ఉంటుంది, భావవాచ్యంలో ఇదే ధాతు రూపం ఎలా ఉంటుంది, అది కూడా ఒక రూపం చూపించబడింది అన్నమాట. అది కూడా అంతిమంలో ఈ 5 లకారాలు చెప్పిన తర్వాత లాస్ట్ లో కర్మవాచ్యం భావవాచ్యం యొక్క రూపం కూడా ఇవ్వబడింది. అది ఇక్కడ చెప్పారు. 3వ పాయింట్, प्रत्येक धातु के बाद कोष्टक में निर्देश कर दिया है. प्रत्येक धातु के बाद कोष्ट में అంటే బ్రాకెట్ లో నిర్దేశ कर दिया, నిర్దేశించాం. ఏంటి, वह किस गण की है, అది ఏ గణం యొక్క ధాతు, तथा किस पद में उसके रूप चलते हैं, उसका రూపు ఏ పదంలో చల్తాయి, పరస్మయ పదంలో రూపాలు నడుస్తాయి, ఆత్మీయ పదంలో రూపాలు నడుస్తాయి. గణం పేరు చెప్పాము, అది పరస్మయ పద ధాతువా ఆత్మీయ పద ధాతువా చెప్పబడింది.
ఇంకా అంతిమే కోష్టక్ సే సంఖ్యాయే दी है అంతిమే కోష్టకం అంటే బ్రాకెట్ లో సంఖ్యలు కూడా ఇవ్వబడ్డాయన్నమాట 1 2 3 అని చెప్పి అది ఏ धातुలో ఉంది దాని సంఖ్య ఎంత అని కూడా అది సంఖ్య కూడా ఇవ్వబడింది అన్నమాట वे इस बात का निर्देश करते हैं कि उस धातु का उस अभ्यास में प्रयोग हुआ है उस धातु का उस अभ्यास में प्रयोग हुआ అంటే ఇక్కడ సంఖ్య అయితే కనిపిస్తుందో ఈ ధాతును రెండో అభ్యాసంలో ఉపయోగించాము ఈ ధాతును ఒకటో అభ్యాసంలో ఉపయోగించాము అలాగా అభ్యాసం యొక్క సంకేతం తెలుస్తున్నాడు ఇది ఈ ధాతును ఎక్కడ ఉపయోగించబడింది ఏ అభ్యాసంలో తీసుకున్నాము అది కూడా సంకేతం ఇస్తున్నారు చూడండి ఇక్కడ ओके तो अंत में कोष्ठ में संख्याएं दी है वे इस बात का निर्देश करती है कि किस धातु का उस प्रयोग किस धातु का उस अभ्यास में प्रयोग हुआ है सभी धातुएं आकारादि क्रम में दी गई है अस्तु संक्षेप के लिए निम्नलिखित संकेतों को प्रयोग किया गया है సంక్షేపంగా ఏమన్నా తెలుసుకోవడం కోసం పా అంటే పరస్మేపది అర్థం చేసుకోవాలి ఎక్కడైనా పా ఇచ్చామనుకోండి పరస్మేపది అని అర్థం చేసుకోవాలి ఆ ఇచ్చి సున్నా పెట్టాను పక్కన పాకి పక్కన సున్నా వచ్చింది ఆ అని పెట్టి పక్కన సున్నా అంటే అది సంక్షిప్త రూపంలో ఆ అంటే ఆత్మనేపది ఊ అంటే ఉభయపది ఒకటి అంటే భువాది గణం అది ఏ గణం యొక్క ధాతుని చెప్పబడుతుందండి ఇక సంఖ్య ఇచ్చారు కదా ఒకటి అంటే భువాది గణము రెండు అంటే అదాది గణము మూడు అంటే జుహోత్యాది గణము నాలుగు దివాది గణము సంఖ్య దివాది గణం రాదు నాలుగు అంటే ఏ గణం యొక్క ధాతు మనం అర్థం చేసుకోవాలి నాలుగు అని చెప్పగానే అది దివాది గణం ఏంటి క్రమంగా ఉన్నాయి కదా మనకు గణాలు నాలుగు సంఖ్య చూడగానే దివాది గణం యొక్క ధాతువు ఐదు సంఖ్య చూడగానే ఇది స్వాది గణం యొక్క ధాతువు ఆరు సంఖ్య చూడగానే ఇది తుదాది గణం యొక్క ధాతువు ఏడు సంఖ్య చూడగానే ఇది రుదాది గణం యొక్క ధాతువు అదేవిధంగా ఎనిమిది సంఖ్య చూడగానే ఇది తనాది గణం యొక్క ధాతువు తొమ్మిది క్రయాది గణం యొక్క ధాతువు 10 సంఖ్య చూడగానే ఇది చుదాది గణం యొక్క ధాతువు నెక్స్ట్ 11ది కండువాది గణం యొక్క ధాతువు 11 గణాలు ఇచ్చారు ఇక్కడ 11వ ధాతువు కండువాది గణం యొక్క ధాతువు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సో ఈ రకంగా ఇక్కడ సంఖ్యలను బట్టి ఇది ఏ గణం యొక్క ధాతువు అని తెలుస్తుంది ఆ తెలుసుకున్న తర్వాత ఇది ఉభయపద అది పరస్మేపద ధాతువా ఆత్మనేపద ధాతువా ఇది ఉభయపద ధాతువా అది కూడా మనకు సంకేతం కింద ఇవ్వబడుతుందండి ఓకే చూడండి 5వ పాయింట్ ఏంటి धातु के साथ उपसर्ग हो तो लंग में शुद्ध धातु से पहले आ या आ लगावे उपसर्ग से पूर्व नहीं ఎక్కడైనా లంగ్ లకారం యొక్క రూపం చూపిస్తున్నా కదా ఎక్కడ లంగ్ లకారం రూపం వచ్చిందో ధాతులకు ముందు అకారం చేరుస్తాము లేదా ఆకారం చేరుస్తాము వ్యంజనం ఉంటే అకారం చేరుస్తాము ధాతునకు ముందు ఒక ఏ ధాతువులో అయితే ఆది అక్షరం అచ్చు ఉందనుకోండి అటువంటి ధాతునకు ముందు దీర్ఘ ఆకారాన్ని చేరుస్తాము ఓన్లీ లంగ్ లకారంలో మాత్రమే ఇక్కడ లంగులో వస్తుంది లంగ్ లుంగ్ లంగ్ లిరింగ్ క్షొడుదాత్త ప్రకారంగా లంగు లకారంలో లుంగు లకారంలో లిరింగు లకారం అన్నిట్లో వస్తుంది ఇక్కడ ఓన్లీ మనం 5 లకారాలు చెప్పుకుంటాం కాబట్టి అందులో లంగ్ లకారంలో ధాతువునకు ముందు అకారం లేదా ఆకారం వస్తుంది అకారము ఏ ధాతువులో అయితే వ్యంజనం ఉంటే అక్కడ అకారం వస్తుంది ఏ ధాతువులో అయితే మొదటి అక్షరము స్వరం అచ్చు ఉంటే అక్కడ దీర్ఘ ఆకారం వస్తుంది అది ఇక్కడ చెప్పాడు శుద్ధ ధాతువుకి పైలే ఆయా ఆ లగావే అకారం లేదా ఆకారం వస్తుంది ఒకవేళ ఉపసర్గం ఉన్నదానికి ఎక్కడైనా ఉపసర్గం ఉన్నా కూడా ధాతువునకు ముందే ఈ ఆకారం చేర్చుకోవాలి ఉపసర్గం పక్కకు తీసి ధాతువునకు ముందే ఈ ఆకారం లేదా ఆకారం వస్తుంది ఉపసర్గానికి ముందు రాదు ఉపసర్గం ముందు ఆల్రెడీ ముందే ఉంది కదా అని చెప్పి ఉపసర్గానికి ముందు పెట్టుకోకూడదు ధాతువునకు ముందే పెట్టుకోవాలి అస్తు సో ఈ రకంగా ఈ కొన్ని నియమాలు ఇక్కడ ఎలా తీసుకోబడ్డాయని చెప్పి మనకు ఇవ్వబడ్డాయి కాబట్టి వీటిని అదే విధంగా అర్థం చేసుకోండి చూడండి ఇప్పుడు అకారాది క్రమంలో ఇచ్చారు అది ధాతు ఏ ధాతు అండి అది ధాతు ఇక 2 అంటే ఏమిటి పక్క సంఖ్య ఇచ్చారు 2 అంటే అదాది గణము అంటే రెండో గణము పా అంటే పరస్మే పదము దీని యొక్క మీనింగ్ ఏంటి అదంటే ఖానా తినడము తినే అర్థంలో ఈ ధాతు ఇచ్చారండి సంఖ్య 2 అంటే ఇది రెండో గణం యొక్క ధాతు అంటే అదాది గణం యొక్క ధాతువు పా అంటే పరస్మే పదము అంటే పరస్మే పదం నడుస్తుంది రూపము జానా అంటే సారీ ఖానా ఇది స్పెల్లింగ్ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది ఖానా అదంటే ఖానా తినే అర్థంలో ఉందండి ఇది ధాతు ఏ అర్థంలో ఉంది తినే అర్థంలో ఇది దీని యొక్క తాత్పర్యం అది తినే అర్థంలో ఉంది పరస్పర ధాతు ఈ రెండో గణం యొక్క ధాతు అంటే అదాది గణము పైన చెప్పాను 2 అంటే అదాది గణం అని చెప్పి అలా అర్థం చేసుకోవాలి దీని రూపాలు లట్లకారంలో ఒక రూపం చూపించారు ప్రథమ పురుషు ఏకవచనంలో అత్తి లోట్లకారంలో ప్రథమ పురుషు ఏకవచనం అత్తు లంగులకారంలో ఆ దత్ చూడ అద్ధాతుకు ముందు ఆ వచ్చిందన్నమాట ఎందుకంటే ఇక్కడ అద్ధాతుని మొట్టమొదటి అక్షరము అచ్చు ఉన్నమాట ఏ ధాతువులో అయితే మొట్టమొదటి అక్షరము అచ్చు ఉంటుందో ఏదైనా కావచ్చు
అచ్చు ఉంటే అయిపోయి అటువంటి ధాతుల ముందు దీర్ఘ ఆకారం వస్తుంది. అందుకే ఆ అయిపోయింది. అందుకే ఆ దత్. లింగ లకారంలో అద్యాత్, లిటు లకారంలో అత్స్యతి. అలాగా 5 లకారాలకు ఓన్లీ ప్రథమ పురుషుడు ఏకవచనం చూపించారు. మిగతావన్నీ దీన్ని బట్టి మనం సొంతంగా అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పుకున్నాం కదా, ఇది అదాది గణం యొక్క ధాతు. అదాది గణం ధాతు కాబట్టి అదాది గణంలో వెనక వైపు మనం చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళి ఈ ధాతు యొక్క రూపాలు ఎలా నడిచాయి అనేది అక్కడ చూసుకుంటే మనకు స్పష్టంగా అవుతుంది. ఏ గణం యొక్క ధాతు అయితే ఆ గణం యొక్క రూపాలు వెనక వైపున ఎలాగ ఇవ్వబడ్డాయి అక్కడ వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు, రాయొచ్చు కూడా. సో ఈ రకంగా చెప్పారు. లాస్ట్ లో అత్స్య తర్వాత అద్యతే ఇచ్చాడు కర్మవాచ్యంలో. చెప్పారు కదా, లాస్ట్ లో 5 లెక్కలు చెప్పిన తర్వాత అంతిమంలో కర్మవాచ్యంలో భావవాచ్యంలో ఒక రూపం కూడా ఇచ్చారనమాట. అద్యతే ఇది ఎక్కడ ఇచ్చాడు? సంఖ్య 23 అంటే 23 అభ్యాసం ఉపయోగించబడిందంట. అద్యత అనేది కర్మవాచ్యంలో ప్రయోగం అనేది 23 అభ్యాసంలో ఇవ్వబడింది. పక్కన బ్రాకెట్ ఉంది కదా, బ్రాకెట్ లో 23 సంఖ్య ఉంది కదా. అద్యతే అనేది ఈ అద్యత యొక్క ప్రయోగం ఎక్కడ ఉపయోగించబడింది అంటే కర్మని ప్రయోగము, భావ ప్రయోగము. ఇది అభ్యాసం 23లో ఉపయోగించబడింది. అది దీని యొక్క తాత్పర్యం. ఓకే. రెండో ధాతు ఏంటి? ఐ ధాతు. రెండో ధాతు ఇది మొట్టమొదటి మీకు ఎలా ప్రాసెస్ ఎలా చూసుకుంటున్నామో ఎలా అర్థమవుతుంది మీకు ఏ విధంగా అనేది అర్థమైందండి అందరికి? అర్థమైందండి. కానీ కణ్వాది గణం గురించి మనం చెప్పుకోలేదు కదండి. ఏంటండి? కణ్వాది గణం మనం చెప్పుకోలేదు కదా. కండువా అంతిమంలో ఇచ్చాయండి కొన్ని ధాతులు లాస్ట్ లో కలిపి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఇచ్చారు కదా, కారయతే కారయతే కారయంతే. దాదాపు చురాది గణము కండువాది గణం పెద్ద తేడా ఉండి అక్కడ ఎకారం వస్తుంది అంటే ఎక్ ప్రత్యయం వస్తుంది. అది నిత్య ప్రత్యయం అని చెప్పారు కదా. నిత్యప్రత్యయం కాదు, కండువాదిభ్య ఎక్కువ వస్తుంది, యా వస్తుందండి. చోరయతి కారయతి ఎక్కువ వచ్చింది ఇక్కడ. అంటే చురాది గణం లాగే. చురాది గణంలే, దానిలో ఎక్కువ తేడా ఉండదు, మార్పే ఉండదు. లాస్ట్ ఇచ్చారండి, అది లాస్ట్ ఇవ్వబడింది. చూడండి ఇక్కడ. అలాగే అలాగే 24 కాది ధాతు. ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చి ఇక్కడ విశేషంగా అక్కడ కండువాది అని చెప్పి పేరు ఇవ్వలేదు. ఇక్కడ మనకు 10 గణాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్రమంగా ధాతుపాటులో కండువాది గణం కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ సంకేతం ప్రకారం ఇక్కడ ఈ రకంగా చూపించారు అనమాట. పెద్ద రూపంలో పెద్ద తేడా ఉండే. నిత్యప్రత్యయం వచ్చినప్పుడు ఏ విధంగా రూపాలు ఉంటాయో యక్ప్రత్యయం వచ్చినప్పుడు అదే విధంగా దాదాపుగా అదే విధంగా ఉంటాయి. కొంచెం తేడా ఉంటుంది. అది మనకు రూపాల అభ్యాసం చేసేటప్పుడు తెలిసిపోతాయండి ఎక్కడ ఏ విధంగా మార్పు వచ్చింది. అస్తు. అంటే ఇక్కడ ఒక ధాతు మనం చూసాం. అలాగే ఐ ధాతు. ఐ అంటే ఏంటి? ఒకటి. ఒకటి అంటే ఇది పరస్మప ధాతు. ఒకటి అంటే ఏమిటి? భువాదిగణం కదా. ఆ అంటే ఆత్మనేపదము, ఇది ఆత్మనేపద ధాతు అంట. జానా, జాన్ అంటే వెళ్ళి అర్థంలో ఈ ధాతు ఉంది. ఐ ధాతు. ఇంతో గమ్ ధాతు చూసాము, ఈ ధాతు చూసాము. ఐకా అర్థం వెళ్ళి అర్థం చూడు. ఇవన్నీ మనకు అక్కడ వెనక వైపు ఇవ్వలేదు అనమాట. కొన్ని ముఖ్యమైన ధాతులు ఇచ్చేసి వెనక సంక్షిప్త రూపంలో మనకి ఈ రకంగా ఇచ్చానమాట. శబ్దకోశం ఇక్కడ ఇచ్చాను, ధాతు కోసం ఇక్కడ ఇచ్చానమాట. ఐ ధాతు ఆత్మనేపద ధాతు, ఇది భువాదిగణంలో ఉందంట. దీని మీనింగ్ వచ్చేసి వెళ్ళడం. అందుకే రూపం ఎలా వస్తుంది? ఇది ఆత్మనేపదం కదా, అందుకే అయతే అయతాం. లట్ల కాలంలో అయతే, లోట్ల కాలంలో అయతాం, లంగుల కాలంలో ఆయత, లింగుల కాలంలో అయేత, లిరుట్టుల కాలంలో అయిష్యతే. ఇవి 5 లకారాలండి ముఖ్యమైనవి. ఇవి ఒకటో గణంలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి సేవతే ధాతుకు సమానంగా చూసుకుంటే దాన్ని బట్టి ఇవన్నీ రాసేయచ్చండి. భువాది గణంలో ఏముంది? ఆత్మనేపదంలో సేవధాతు ఉంది. సేవధాతుకు సమానంగా ఇది కూడా నడుస్తుంది. అక్కడ చూసుకుంటే దానికి సమానం ఇది కూడా రూపాలు నడిపించవచ్చు. లాస్ట్ లో అయ్యతే, ఇది కర్మని ప్రయోగం ఇచ్చానమాట. ఇది అయ్యతే రూపం ఎక్కడ వచ్చింది? 17వ అభ్యాసంలో వచ్చిందంట. ఎక్కడ వచ్చింది? 17వ అభ్యాసంలో ఇవ్వబడ్డాయంట. అంటే ఇవి కూడా ఈ మొత్తం ఈ ధాతు కూడా అదాది గణంలో అద్ధాతు అనేది 23వ అభ్యాసంలో వచ్చింది. అదేవిధంగా ఈ 18వ అభ్యాసంలో ఐ ధాతుని ఉపయోగించి రూపం ఇవ్వబడింది అనమాట. ఐ ధాతుని ఉపయోగించి రూపం ఇవ్వబడింది అయ్యతే అనేది. కాబట్టి 18వ అభ్యాసంలో వచ్చింది, అక్కడ చూసుకోమని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అర్చధాతు. అర్చ కూడా ఒకటి అంటే భువాది గణంలో ఉంది. పా అంటే పరస్మేపదు. అర్చ అంటే మీనింగ్ ఏంటి? పూజన అంటే పూజించడము, అర్చించడం, అర్చన చేయడం అంటే పూజ చేయడం. పూజ చేసే అర్థంలో అర్చధాతు ఇచ్చదన్నమాట. రూపం వచ్చేసి పరస్మపద ధాతు కదా, కాబట్టి భువాది గణం అని చెప్తున్నాం. భువాది గణంలో రూపం ఎలా ఉంది? భవతి భవత భవంతికి సమానంగా ఇది కూడా అర్చతి అర్చత అర్చంతి. లోట్లకారంలో అర్చతు అర్చతాం అర్చంతు. మొత్తం ఏంటి? ఒక రూపం ఇచ్చారు. లంగ్ లకంలో ఆర్చత్, లింగ లకంలో అర్చేత్, లిరుక్ లకంలో అర్చిష్యతి.
భవిష్యతి భవిష్యత భవిష్యంతి, అలాగే అర్చిష్యతి అర్చిష్యత అర్చిష్యంతి, అలాగే రూపాలు నడుస్తాయి భూధాతుకు సమానంగానే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో అర్చ్యతే, కర్మని ప్రయోగం ఇక్కడ ఇవ్వబడింది ఒకటి. అర్చ్యతే ఏంటండి, కర్మని ప్రయోగం అర్చ్యతే కూడా ఒకటి ఇచ్చారు. సో ఈ ధాతు ఎక్కడ ఉపయోగించబడింది, ఇది 14వ అభ్యాసంలో ఉపయోగించబడింది. ఎక్కడ ఉపయోగించబడింది, ఈ ధాతు 14వ అభ్యాసంలో ఉపయోగించబడింది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అక్కడ దీని యొక్క ప్రయోగం ఎలా ఉందో మీరు అక్కడ పోయి చూసుకోవచ్చు. నెక్స్ట్ అష్ ధాతు, ఏ ధాతు అండి, అష్ ధాతు. అష్ అంటే ఏమిటి, అష్ అంటే కూడా కాని తినే అర్థంలో ఉంది. తినే అర్థంలో ఎన్ని ధాతులు, చాలా ధాతులు ఉన్నాయి. అష్ ధాతు, అష్ అనే తినే అర్థంలో ఉంది ఇక్కడ. అష్ ధాతు ఇది 1 అంటే 9 అండి. 9వ గణం, 9 అంటే ఏ గణం ఇది, 9 ఏ గణం యొక్క ధాతు, క్రయాది గణం. క్రయాది గణం, వెరీ గుడ్. క్రయాది గణం యొక్క ధాతు అండి. క్రయాది గణం ధాతు వెనక వైపు మనం చెప్పుకున్నామాట. ఏ గణం అక్కడ క్రయాది గణం యొక్క రూపాయలు ఎలా వచ్చే దానికి సమానంగా ఇది కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ క్రీణాతి క్రీణీత క్రీణంతి, దానికి సమానంగా ఇక్కడ అశ్నాతి అశ్నీత అశ్నంతి, అలాగే రూపాలు నడుస్తాయి అన్నమాట. కాబట్టి అదే విధంగా ఇక్కడ చూసుకోవాలి. సో ఓకే అండి. సో అశ్నాతి ఒక రూపం ఇచ్చారు. లోట్ల కాలంలో అశ్నాతు, లంగుల కాలంలో ఆష్నాత్, లింగుల కాలంలో అశ్నీయాత్, లితుల కాలంలో అశిష్యతి అశిష్యతి అలా వస్తుందన్నమాట. అశిష్యతి. ఓకే. లాస్ట్ లో కర్మని ప్రయోగం ఇచ్చారు. అశ్యతే భావంలో ఎలా వస్తుంది, కర్మలు కూడా అలాగే వస్తుంది. అశ్యతే. ఇది ఈ అశ్నాది ధాతుని ఎక్కడ ఉపయోగించామంట, 55వ అభ్యాసంలో ఉపయోగించామంట. ఎక్కడండి, 55వ అభ్యాసంలో, అక్కడ గమనించండి ఎక్కడ ఉపయోగించబడింది. నెక్స్ట్ వచ్చేసి అస్ ధాతు అండి. అస్ ధాతు అంటే ఉంది ఉన్నాడని అర్థంలో, హోన అస్తిత్వం చూపించే అర్థంలో. ఇది 2 ఇచ్చారు. 2 అంటే అదది గణం యొక్క ధాతు. పా అంటే పరస్మ పదం. హోన అంటే ఉంది అని అర్థం, ఉంది ఉన్నాడని అర్థంలో. రూపం ఏంటి, అస్థి లట్లకారం, అస్తు లోట్లకారం, ఆసీత్ ఉండేది లంగిలకారం, స్యాత్ ఉండవలసింది ఇది లింగిలకారం, భవిష్యతి భవిష్యతి ఇది భవిష్యత్ అనేది భవిష్యత్ కాలం. భవిష్యత్ అనేది భవిష్యత్ కాలం. అస్తు. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి ఇది. సో 5 లకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. లాస్ట్ లో దీనికి కర్మని ప్రయోగం అశ్యతే ఇచ్చారు. కర్మని ప్రయోగం ఇచ్చారు అశ్యతే. ఇది కూడా ఈ మొత్తం ఈ అష్టాద్ ఎక్కడ, దీని యొక్క ప్రయోగం ఎక్కడ వచ్చాయంట, సారీ భూయతే 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 భూయంతే. ఇది 4వ అభ్యాసంలో ప్రారంభంలో ఇవ్వబడింది. 4వ అభ్యాసంలో అష్టాద్ ఎక్కడ ఉపయోగపడింది, అష్దాత్ అనేది 4వ అభ్యాసంలో ఇవ్వబడింది. ఓకేనా. అష్దాతు అనేది 4వ అభ్యాసంలో ఇవ్వబడింది. కొంచెం ప్రాక్టీస్ కోసం కర్మని ప్రయోగం ఎలా ఉంటుందని చెప్పడం కోసం అంతిమంలో భూయతిని ఒక రూపం చూపించాడు అక్కడ అంతిమంలో. అస్తు. నెక్స్ట్ అసూయ ధాతు. అసూయ అనేది ఇది 11వ అంట. అసూయ ధాతు ఏంటి, 11వ సంఖ్య ఇచ్చాడు. 11 అంటే ఏ గణము, 11ది పైన చూడండి ఖండ్వాది గణం. ఇవి రాసుకోండి. ఇదే క్రమంలో మనకి ధాతు పాఠం ఇదే విధంగా ఇవ్వబడ్డాయండి. మీకు గణం పేరు చెప్తాను, మీకు ఆ సంఖ్య చెప్పగానే మీకు సంఖ్యతో సహా గుర్తుంటే మంచిదండి. అంటే వెనక గుర్తు పెట్టుకోవచ్చు. ఖండ్వాది గణం ఇంకోటి ఉందండి ఏంటండి, అసూయక ముందర అస్ధాతు ఇంకో ధాతువు కూడా ఉంది. అస్ధాతు ఇంకోటి ఉంది. ఓకే అండి. అస్ అంటే 4వ గణం అంటే 4వ గణం అంటే దివాది గణం అండి. ఓకేనా. 4 అంటే ఏమిటి, దివాది గణం. దివాది గణం యొక్క ధాతు అండి అస్ధాతు. ఇది విసిరివేయటం పారివేయటం అర్థంలో ఇది ఉందండి. అస్ధాతు అంటే విసిరివేయటం లేదా పారివేయటం అనే అర్థంలో ఈ అస్ధాతు ఇచ్చారు. ఫెంకన అంటే విసిరివేయటం. రామ బాణం అస్యతి అంటే విసురుతున్నాడు, బాణం వేస్తున్నాడు అలాంటి అర్థంలో. అలా అర్థం చేసుకోవాలి మనం. అస్తు. సో ఈ రకంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి మనకు. చూడండి దివాది గణం యొక్క ధాతు ఇది. అస్తు. సంఖ్య 4 అంటే దివాది గణం. ఇక రూపాలు ఏంటున్నాయి, ఇది ప అంటే పరస్మ ధాతు, పెంకట అంటే విసిరివేయటం. రూపం వచ్చి అస్యతి లట్లకాలంలో, లోట్లకాలం అస్యతు అస్యతు, లంగుల కాలంలో ఆస్యత్, లింగుల కాలంలో అస్యేత్, అదేవిధంగా లింగుల కాలంలో అశిష్యతి,
ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అశిష్యతి. సో ఇవి మనకు రూపాలండి. అలాగే అసూయ ధాతు ఇది కండువాది గణం. 11 అంటే కండువాది గణం ఇచ్చానండి. కండువాది గణంలో ఎలా ఉంటాయి రూపాలు? అసూయతి, అసూయత, చోరయతి, చోరయత లెక్కనే అలాగే ఉంటాయి. పెద్ద తేడా ఉండదు అనమాట. అసూయతి, అసూయత, అసూయంతి, అసూయసి, అసూయత, అసూయత, అసూయామి, అసూయావ, అసూయామ. భౌతిక సమానంగా నడుస్తుంది. కొంచెం రూపం ఒకటి పట్టుకున్నామంటే దాన్ని బట్టి మిగతావంతా భూధాతుకు సమానంగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రూపాలు నేర్చుకోవడము, శబ్ద రూపాలు దాదాపు చాలా సరళం అండి. ఒక 10 రూపాయలు బాగా నేర్చుకున్నామంటే మిగతావన్నీ సనాయాసంగా మీకు ఆటోమేటిక్ గా మీ మైండ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. కాబట్టి చాలా సింపుల్ గా ఉంటాయి. మీరు కానీ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మనకు బాగా కంఠస్థం అవుతాయండి. అస్తు. ఇక్కడ మనకు అసూయిష్యతి, అసూయిష్యత, అసూయిష్యంతి. ఇది భవిష్యత్ కాలం ఇలా ఉంటుంది రూపము. అంటే ఈర్ష్య పడటం, అసూయ పడటం అర్థంలో, ద్రోహం చేసే అర్థంలో ఇది ధాతువు. నెక్స్ట్ దీనికి కర్మని ప్రయోగంలో ఉంది అసూయతే, అసూయతే అలా ఉంటుంది. సో ఇది 11 ఇచ్చాడు బ్రాకెట్ లో. బ్రాకెట్ 11 అంటే ఇది 11వ అభ్యాసంలో ఈ ధాతు యొక్క ప్రయోగం చేయబడిందంట, ప్రయోగించామంట. అది అక్కడ చూసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రయోగం ఎలా వచ్చిందనేది. నెక్స్ట్ ఆప్ ధాతు. నెక్స్ట్ ధాతు అంటే ఆప్ అంటే 5. 5 అంటే 5వ గణం యొక్క ధాతు. 5వ గణం ఏంటి ఇక్కడ? స్వాదిగణం. స్వాదిగణం ఏంటి? స్వాదిగణం ధాతువులకు ఎక్కడ వెనకవైపు ఎలా ఇచ్చారో దానికి సమానంగా ఈ ధాతుకు నడుస్తుంది ఆప్ ధాతు. దీని యొక్క మీనింగ్ ఏంటి? పాన అంటే పొందడం. సహ ధనం ఆప్ను, ధనాన్ని పొందుతున్నాడు. సహ విద్యాం ఆప్ను, అతడు విద్యను పొందుతున్నాడు. అలాగే అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ రకంగా మనకు ఆప్ ధాతు ఆప్నోతి, లోట్ లకారంలో ఆప్నోతు, లంగ్ లకారంలో ఆప్నోత్, లింగ్ లకారంలో ఆప్నోయాత్, అదేవిధంగా ఆస్యతి లుట్ లకారంలో, అదేవిధంగా ఆయ్యతే, ఆయ్యతే ఆప్యతే, సారీ ఆప్యతే. కర్మణి ప్రయోగంలో అంతిమంలో ఆప్యతే అలాగా రూపం ఇచ్చారు ఇక్కడ. సో ఈ రకంగా మనకు ఆప్ ధాతు చూసాము. ఇది సంఖ్యను బట్టి పక్కన పా అంటే పరస్పరం, ఆ అంటే ఆత్మీయపదం, పక్కన మీనింగ్ పాన పొందటము. ఈ రకంగా మనం అన్ని ధాతులను ఇదే విధంగా మనం చూసుకోవాలండి. సో ఈ రకంగా వ్యాపించడం కూడా అవుతుందా సార్? ఏంటండి? వ్యాపించడం కూడా అవుతుందా ఆప్నోతి అంటే? వ్యాపించే అర్థం కాదండి. తనోతి అంటే వ్యాపించడం. తను ధాతువు, తను విస్తారే, అది వ్యాపించే అర్థంలో ఉంటుంది. ఆ ఉపసర్గాలు వస్తే ఉన్నా మారిపోతుంది. ఉపసర్గం వచ్చినా కొన్ని అప్పుడు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది శుద్ధ ధాతువు కాబట్టి ఆప్ ధాతు పొందే అర్థంలో మనం తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ స్లైడ్ మార్చాను. ఇక్కడ ఆస్ ధాతు కూర్చునే అర్థంలో ఉంది. ఆస్ అంటే కూర్చొనే అర్థంలో. ఇక్కడ ఆ అంటే 2 అంటే అదాది గణం యొక్క ధాతు అంటే ఆ అంటే ఆత్మీయ పదము, బయటన అంటే కూర్చోవడం. రూపం వచ్చేసి ఆస్తే, లోట్ లకారంలో ఆస్తాం, లంగ్ లకారంలో ఆస్తా, లింగ్ లకారంలో ఆసీత్, లితు లకారంలో ఆశిష్యతే. ఇక్కడ ఆస్తి అనేది ఆత్మీయ పదంలో ఉంది. ఆ ఉంది కదా ఆత్మీయ పద ధాతు. కర్మణి ప్రయోగంలో ఆస్యతే, ఆస్యతే అలా వస్తుంది. ఇది 36వ అభ్యాసంలో దీన్ని ప్రయోగించామంట. అది అక్కడ చూసుకోవచ్చు అండి. మనకి ఎన్ని ధాతులు ఉపయోగించుకున్నాము ఇక్కడ. మనం చాలా ధాతులు ఉపయోగించుకున్నాం. మనకు తెలియకుండా ఈ 60 అభ్యాసంలో చాలా ధాతులు ఉపయోగించుకున్నామంట. ఇవన్నీ మనం నేర్చుకున్నా కూడా మనకు సంస్కృతం మీద ఒక పటుత్వం, ఒక నైపుణ్యం సంపాదించుకోవాలి. ఇది ఒక పుస్తకం బాగా మీరు బైహార్ట్ చేసిన, బైహార్ట్ అంటే దాన్ని మళ్ళీ ఒకరికైనా చెప్పినప్పుడు కానీ, ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ రకంగా మనం ఉపయోగించుకుంటే ఈ ధాతు రూపంలో ఇచ్చిన శబ్దకోశం ఇచ్చిన శబ్దాలను ధాతులు అన్నిటి ఉపయోగించుకుంటేనా మనకు అనాయాసంగా అవలీలగా మనకు సంభాషణం కావచ్చు, లేఖనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరికైనా చెప్పడం కావచ్చు, అర్థం చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇటువంటి పుస్తకాలను అవలీలగా చదువుకోవచ్చు మనం. ఇది ఒక్క పుస్తకం బాగా గట్టిగా పట్టిన చాలు. అస్తు. గురువు గారు, ఈ ఆసుధాతువులో రూపాలు కొన్ని అసుధాతువుకు సమానంగా ఉన్నాయి కదండి. ఇది 2వ గణం యొక్క ధాతు అండి. అక్కడ మనకి గణికి వచ్చిన దానికి సామాన్ తీసుకోవడం. అస్ధాతుకు రూపు వేరు, ఆస్ధాతుకు రూపు. అక్కడ అస్ధాతుకు అస్థి స్థాహ సంతి, ఇక్కడ ఆస్ అండి దీర్ఘం ఉంది. ఇక్కడ అంటే కొన్ని రూపాలు సమానంగా ఉన్నాయి. ఆసీత్, ఆస్తాము, కొంచెం సమానంగా ఉంటాయండి. అక్కడ ఆసీత్ సేమ్ అదే వస్తుంది కాబట్టి ఇక్కడ దీర్ఘం ఎత్తడా. అవునండి, ఇక్కడ ఆసీత్ అదే విధంగా అస్ధాతు కూడా ఆసీత వస్తుంది అన్నమాట. అట్లా కొన్ని ప్రయోగాలు మీకు అక్కడ కొన్ని సమానంగా ఉంటాయి అక్కడక్కడ. కానీ ధాతు యొక్క ప్రయోగాన్ని బట్టి దాంట్లో అర్థంలో మార్పు వస్తుంది అన్నమాట. ఓకేనా?
ఇక్కడ ఆసీత్ అని చెప్పి మనం అక్కడ భూతకాలం చెప్పడంలో ఏ ధాతు యొక్క ప్రయోగాన్ని బట్టి మనం దాని యొక్క రూపాన్ని అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి అర్థం అవుతుంది. ఓ అస్ధాతు కంటే ఉండి అస్తిత్వంలో ఉండేది, ఇక్కడ ఉండేది అని చెప్పాడు. కూర్చునేవాడు అని అర్థం వస్తుంది. ఆసీత్ కూర్చునేవాడు అది తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని బట్టి మనం దీని యొక్క ప్రయోగం ఎలా అనేది చూసుకోవాలి. మీకు అది అభ్యాసం మీద ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఇది అస్ధాతువా లేదా ఆస్ధాతువా, కూర్చునే అర్థం తీసుకోవాలన్నా లేదంటే ఉండేది అని అర్థం తీసుకోవాలన్నా అది మీకు సందర్భాన్ని బట్టి నీకే ఏ గణం యొక్క ధాతువు అయి ఉండవచ్చు అని కూడా ఐడెంటిఫై చేసుకునే శక్తి మనకు కనిపిస్తుంది అన్నప్పుడు ప్రయోగాన్ని బట్టి సందర్భాన్ని బట్టి. వస్తు సో ఆ అకారాది క్రమంలో నీ వరకు చూపించింది. నెక్స్ట్ ఈ కారాది ఈకి సంబంధించిన ధాతులు చూపిస్తున్నాడు. అకారాది క్రమంలో కొన్ని ముఖ్యమైన ధాతులు మనకి అభ్యాసంలో వచ్చినటువంటి అక్కడ చూపించాడు ఏ ధాతులు ఉపయోగించామని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఈకి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఈ ధాతు అది ఇక్కడ ఆంగు పుదువ అది పుదువకు అది ఉపసర్గ పుదువకు ఈ ధాతు అండి. అది ఉపసర్గం పెట్టుకున్నాము. ఈ ధాతు ఇది సంఖ్య 2 అంటే అదది గణంలో ఉంది. ఆ అంటే ఆత్మీయపదము, అది అంటే పడిన మీనింగ్ అంటే పడిన చదివే అర్థంలో ఉందండి. ఏ అర్థంలో ఉంది? చదివే అర్థంలో ఈ ధాతు ఇవ్వబడింది. చదివే అర్థంలో ఈ ధాతు ఇవ్వబడింది అన్నమాట. అందుకే రూపం వచ్చేసి అధీతే లట్లకరంలో, అధీతాం లోట్లకరంలో, అధ్యేత లింగి లకరంలో, అధీయీత లింగి లకారంలో, లోట్ లంగ్ అధీతే లట్లకరము, అధీతాం లోట్లకరము, అధ్యయిత లంగి లకారము, అధీయీత లింగి లకారము, అధ్యేస్యతే ఇది లిట్ లకారం. ఈ రకంగా 5 లకారాలు ఇచ్చాడు. లాస్ట్ లో కర్మని ప్రయోగము అధీయతే ఇది కర్మని ప్రయోగము. ఇక్కడ ఈ రకంగా ఇచ్చాడు. ఇక్కడ అది అర్థం చేసుకోండి. సో ఇది కారాది క్రమంలో అది ఉపసర్గం ఉన్నటువంటి ఈ ధాతు అండి. అది ఉపసర్గం ఉంది ఈ ధాతు, దానికే లంగి లకరణ అధ్యేత వచ్చిందన్నమాట. లింగి లకరణ అధీయీత వచ్చింది. భవిష్యత్ కాలంలో అధ్యేస్యతే అలా వచ్చింది. అది అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఈ ధాతు మళ్ళీ ఇచ్చాడేమాట. ఇక్కడ పైన ఆ ఉపసర్గంతో కలిపి చెప్పినప్పుడు అలా వస్తుంది. ఉపసర్గం లేకుండా కేలి శుద్ధ ఈ ధాతు ఇది కూడా 2 అంటే అదాది గణంలో ఉంది. ఇది పరస్పర ధాతు, పైన ఆత్మీయపద ధాతు. పైన ఆత్మీయపద ధాతు ఉపసర్గం వచ్చినప్పుడు ఆత్మీయపదంలోకి మారిపోయింది. ఇక్కడ ఈ ధాతు అనే వెళ్ళే అర్థంలో ఉంది. అక్కడ ఈ ధాతు ఉపసర్గ కారణంగా చదివే అర్థంలో వచ్చింది. అక్కడ ఈ ధాతువు అది అనే ఉపసర్గం కారణం చేత ఉపసర్గా ధాత్వర్థం బలాత్ అన్యత్ర నీయతే. ఇక్కడ ఈ అనే ధాతును ఉపసర్గం వచ్చేసి చదివే అర్థంలోకి మార్చేసింది. అది శుద్ధ ఈ ధాతువుకి అర్థం ఏంటి? వెళ్ళడం, వెళ్ళే అర్థంలో. అందుకే వెళ్ళే అర్థంలో ఉన్నప్పుడు పదస్పదం అయిపోయింది అనమాట. అధిగణం యొక్క ధాతువే కానీ వెళ్ళడం అర్థంలో ఇక్కడ ఈ ధాతు యొక్క అర్థం తీసుకోవాలి. రూపం వచ్చి ఏతి, లోట్ లకారంలో ఏతు, లంగ్ లకారంలో ఐత్, లింగ్ లకారంలో ఇయాత్, అదేవిధంగా లిట్ లకారంలో ఏష్యతి అలా తీసుకోవాలి మనం. ఓకేనా? ఏష్యతి అస్తు. సో ఈ రకంగా మనకు 5 లకారాలు ఈ రకంగా ఇవ్వబడ్డాయి మనకు. ఏష్యతి ఏషిష్యతి కాదు, ఏష్యతి అనేది భవిష్యత్ కాలంలో అంటే లిట్ లకారంలో వస్తుంది. నెక్స్ట్ కర్మణీ ప్రయోగం భావ ప్రయోగంలో ఈయతే వస్తుందండి. ఈయత అలాగా ఉంటుంది. ఈయత కాదు, యకారం కూడా వస్తుంది. ఈయతే అలా వస్తుంది. సో ఈ రకంగా ఈ ధాతుకు చూసాం మనం. ఓన్లీ ఈ ధాతు అనేది పరస్పరంలో ఉంది. నెక్స్ట్ ఇష్ ధాతు అంటే ఇష్టపడడం. ఇది సంఖ్య 6. సంఖ్య 6 ఏ గణం యొక్క ధాతు అండి? సంఖ్య 6 వచ్చేసి తుదాది గణం యొక్క ధాతు. సంఖ్య 6 అంటే తుదాది గణము. సో తుదాది గణము ఏ పదం ఇది? పరస్పదమా ఆత్మీయపదమా? ఉంది పరస్మీపదం. చాహన అంటే ఇష్టపడటము. సో ఇష్టపడే అర్థంలో ఉన్నప్పుడు పరస్పదంలో ఉంది కాబట్టి దీనికి రూపం ఇచ్చతి, ఇచ్చత, ఇచ్చంతి అలాగ వస్తుంది. లోట్ల కాలంలో ఇచ్చతు, లంగుల కాలంలో ఐచ్చత్, లింగుల కాలంలో ఇచ్చేత్. అదేవిధంగా లిట్ల కాలంలో ఏషిష్యతి, లిట్ల కాలంలో వస్తుంది ఏషిష్యతి అలా వస్తుంది. నెక్స్ట్ కర్మణి ప్రయోగంలో ఇష్యతే, కర్మణి ప్రయోగంలో వస్తుంది
ఈష్యతే అనే రూపం వస్తుంది. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్ష ధాతు అండి. ఏ ధాతు? ఈక్ష ధాతు. ఈక్ష ధాతు ఒకటి అంటే ఇది భువాదిగణం యొక్క ధాతు అంటే ఆ అంటే ఆత్మపదం దేకన, దేకిన చూడటము. ఏంటి? చూడటం, చూసే అర్థంలో. ఇది ఆత్మపదు. ఈక్షతే లోట్లకాలంలో ఈక్షతాం, లంగిలకాలంలో ఐక్షత, లింగిలకాలంలో ఈక్షేత. నెక్స్ట్ భవిష్యత్ కాలంలో ఈక్షిష్యతే, ఈక్షిష్యతే. అదేవిధంగా ఈష్యతే అలా వస్తుంది. ఈష్యతే. ఓకేనా? ఈష్యతే ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కర్మని ప్రయోగించదు. ఇది అభ్యాసం 5 ఉపయోగించబడింది. పక్కన ఇచ్చినటువంటి బ్రాకెట్లతో అవి ఏ అభ్యాసంలో ఉపయోగించబడ్డాయి అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం 60 అభ్యాసంలో ఈ ధాతు యొక్క ప్రయోగము అభ్యాసం 5లో ఇవ్వబడిందంట. అది అక్కడ చూసుకోండి. అంటే ఇక్కడ ఇచ్చిన ధాతులను కూడా మనకు అభ్యాసంలో ఎక్కడెక్కడ ఉపయోగించబడ్డాయి కూడా మనకు ఇక్కడ స్పష్టంగా నిర్ధారించబడింది. అంటే ఇక్కడ తెలుసుకుంటున్నాం ఏ ధాతు ఏ అభ్యాసంలో వచ్చింది కూడా మనం వెనక చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట, వెతుక్కోకుండా. సో ఈక్ష ధాతు. అలాగే ఈర్ ధాతు, ఇది ప్రేరణ. అన్నిటికీ ఇదే విధంగా అర్థం చేసుకో. ఈరయతి, ఈరయతు, ఐరయత్, ఈరయేత్, ఈరయీష్యతి. కర్మని ప్రయోగంలో భావ ప్రయోగం ఈ యతే వస్తుంది. ఇది ఎక్కడ వచ్చిందంట? 31 అభ్యాసం ఇవ్వబడిందండి ఈ ధాతు. ఓకేనా? ఇది ఉభయపద ధాతు. ఉభయపద ఇచ్చాడు, కానీ ఉభయపద అయినప్పుడు కూడా మనకు మొత్తం ఇవ్వకుండా ఓన్లీ పరస్పరం చెప్పుకున్నాం, ముందే చెప్పుకున్నాం. ఉభయపద ధాతు అయినప్పుడు కూడా దానికి ఓన్లీ పరస్పదం యొక్క రూపాలు ఇవ్వబడ్డాయి, ఆత్మపదం యొక్క రూపాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కువగా పరస్పదంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అభ్యాసంలో. సో అర్థం ఏమిటండి? ఏంటండి అర్థం ఏమిటి? ఈరయతి అంటే ప్రేరణ. ఈరంటే ప్రేరణ, ప్రేరేపించే అర్థంలో. ప్రేరయతి, గురువు బాలకం ప్రేరయతి, శిష్యం ప్రేరయతి. ఈ ప్రేరయతి అనే అర్థంలో ఇక్కడ ఈరయతి అంటాం. ఈరయతి అంటే ప్రేరేపిస్తున్నాడని అర్థం. ఇక్కడ ఈరయతి అని కూడా ప్రేరణ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అది ఈర్ష ధాతుకు ఈర్షపడే అర్థంలో ఉంది. ఇది ఒకటి అంటే భువాదిగణం యొక్క ధాతు, పా అంటే పరస్పదం. అలాగే అన్య అదే విధంగా అర్థం చేసుకోండి. ఈహ ధాతుకి ఆత్మపదంలో చాహన, ఇష్టపడే అర్థం. ఈహతే, ఈహతాం, ఐహత, ఈహేత, ఈహిష్యతే. లాస్ట్ లో కర్మని ప్రయోగం ఈహియతే ఒక రూపం ఇచ్చారు. ఈ రకంగా ఇది చాహన, ఇష్టపడే అర్థంలో ఈహ ధాతు కూడా ఉంది, ఇచ్చ ధాతు కూడా ఉంది, ఇష్ ధాతు కూడా ఉంది ఇష్టపడే అర్థంలో, ఈహ ధాతు కూడా ఉంది ఇష్టపడే అర్థంలో. సో 2 ధాతులు వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి కథ ధాతు. ఇది ఉభయపది. ఊ అంటే ఉభయపది అని అర్థం అండి. కథ అంటే చెప్పడం, చెప్పే కహన చెప్పడం. కథయతి, కథయతు, ఆ కథయత్, కథయేత్, కథయిష్యతి. కథయత్ చెప్తున్నాడు, కథయతు చెప్పాలి, ఆ కథయత్ చెప్పాడు, కథయేత్ చెప్పాలి, కథయిష్యతి చెప్తాడు. ఈ రకంగా 5 లకారాల యొక్క అర్థాలు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మిగిలిన ద్వివచనంలో, బహువచనంలో, అన్ని లకారాల్లో, మధ్య పురుషంలో, ఉత్తమ పురుషంలో కూడా ఇదే విధంగా మనకు ఈ ధాతు ఏ గణం భూవాదిగంలో ఉంది కదా, భూధాతుకు సమానంగానే మనం కూడా వీటన్నిటి రూపాలు నడిపించుకోవాలన్నమాట. నెక్స్ట్ సార్ ఇక్కడ కూడా ఇష్టపడటం అనే అర్థంలోనే వస్తుందా సార్ ఇది? ఏదండి? ఈహ ధాతు ఇష్టపడే అర్థండి. ఓకే. ఈహతే, ఈహతాం ఇష్టపడే అర్థం. చాహన అంటే ఇష్టపడం. సహా రమాం ఈహతే, రామ రమాం ఈహతే, రామ సీతాం ఈహతే, రామ సీతాం ఇచ్చతి. ఇచ్చతి ఈహ ధాతుని ఆత్మపదంలో ఉంది. గురుగారు దాని పైది ఏంటి? ఈర్ష్య ధాతు. ఈర్ష్య. ఓకే. ఈర్ష్య ధాతు. ఈర్ష్య అంటే మామూలు మన ఈర్ష్య తెలుగు మీనింగ్ లాగేనా? ఈర్ష్య ద్వేషం అంటే కదా, ఆ ఈర్ష్య అంటే. ఓకే సార్. నెక్స్ట్ కథ ధాతు ఉభయపది కదా. కొన్నిటికి ఏదైతే ప్రసిద్ధమో మనకు ఎక్కువ లౌకిక వాసన ఉపయోగపడతా అక్కడ 2 ఉభయపదం ఉన్న చోట, కొన్ని చోట్ల పరస్పరం ఇచ్చారు, కొన్ని చోట్ల 2 ఇచ్చారండి. ఇక్కడ చూడండి ఉభయపద ధాతు కాబట్టి కథ ధాతు. కథయతి, కథయతు, అకథయత్, కథయేత్, కథయిష్యతి. ఇక్కడ ఆత్మపదం ఇచ్చాడు ఆ అని చెప్పి. ఉభయపద ధాతు కదా. ఉభయపదం అంటే పరస్పరంలో నడుస్తుంది, ఆత్మీయపదంలో కూడా నడుస్తుంది. అందుకే కథయతే, కథయతాం, అకథయత, కథయేత, కథయిష్యతే, ఇలాగే కథ్యతే అలాగే ఇవ్వబడింది అన్నమాట ఇక్కడ. అంటే ఆత్మీయపదం యొక్క రూపం కూడా ఇవ్వబడింది. నెక్స్ట్ కంపధాతు. ఇది ఆత్మీయపదంలోనే ఉంది కేవలము. కాంపడ అంటే వనకడం, వణికే అర్థం. కంపతే, కంపతాం, అకంపత, కంపేత, కంపిష్యతే. లాస్ట్ లో కర్మని ప్రయోగం కంప్యతే. ఇది 16వ అభ్యాసం ఇచ్చిందంట. అట్లా పక్కన ఉండే బ్రాకెట్ లో అభ్యాసం యొక్క సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఏ అభ్యాసంలో ఈ ధాతు ఉపయోగించబడింది అది. ఈ రకంగా అన్ని అర్థం చేసుకోవాలి. కంపధాతు వనకడం అర్థంలో ఉంది. కుపుధాతు క్రోధించే అర్థంలో ఉంది. కృదు ధాతు
ఎగిరే అర్థంలో ఉంది. క్రూ ధాతు చేసే అర్థంలో ఉంది. ఇక్కడ ఉభయపద ధాతు వాడి 2 ఇచ్చాడు. కరోతి ఇచ్చాడు, కురుతే ఇచ్చాడు, పరస్పరం ఇచ్చాడు, ఆత్మీయపదం ఇచ్చాడు 5 లకారాలకు. నెక్స్ట్ క్రిపు ధాతు. క్రిపు ధాతు ఇది ఆత్మీయపదం. సమర్థవంతమైన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, ఇలాంటి అర్థం చెప్పడం కోసము ఇక్కడ క్రిపు ధాతును ఉపయోగించాము. నెక్స్ట్ వచ్చేసి కృషు ధాతు. ఏ ధాతుంది? కృషు ధాతు. కృషి అంటే ఇది లాగటం, కర్షతి అంటే లాగటం, గుంజటం. గుంజే అర్థంలో ఇక్కడ కృషి ధాతు ఇచ్చాడు. కీంచిన అంటే గుంజే అర్థంలో. నెక్స్ట్ క్రీ ధాతు. బిఖేర్ అంటే చల్లటం. క్రూ దీర్ఘ కకానికి దీర్ఘ రుకారం ఉంది. క్రూ ధాతు. క్రూ ధాతు బిఖేరణ అంటే చల్లడం. ఏదైనా పనులు విత్తనాలు చల్లటము, ఏదో గింజలు చల్లుతూ ఉంటాం, అలాగా చల్లే అర్థంలో. క్రూ ధాతు చల్లడం అర్థం లేదు. కిరతి, కిరతు, అకిరత్, కిరేత్, కరిష్యతి అలాగా ఉంటాయి. నెక్స్ట్ క్రీత్ ధాతు. క్రీత్ అంటే ఇది ఉపయోగపద ధాతు. అంటే నామ్ లేనా అంటే ఏదైనా పేరు తీసుకుని ప్రసిద్ధి, ఎవరికైనా ఏ వ్యక్తికి అయితే ప్రసిద్ధి ఉందో అటువంటి కీర్తి ప్రతిష్టం పొగుడుతూ ఉంటాం అంట. అలాంటి అర్థంలో నేను ఒక వ్యక్తి యొక్క పేరు తీసుకొని కీర్తింపజేసే అర్థంలో, పొగిడే అర్థంలో ఈ ధాతు తీసుకోవాలి. కీర్త ధాతు అంటే కీర్తయతి, కీర్తయతు, అకీర్తయత్, కీర్తయిష్యతి అంటే కీర్తింపజేస్తున్నాడు అని ఏదైనా ఒక విశిష్టమైన వ్యక్తి యొక్క పేరు తీసుకొని మనము అతని నుంచి గొప్పలు చెప్పడం, అతని నుంచి విశేష గుణాలు చెప్పడం అన్నమాట. గొప్ప అంటే వాస్తవంగా అతని యొక్క గుణగణాలను చెప్పడం. రాముని గురించి చెప్పుకుంటాం, కృష్ణుడి గురించి చెప్పుకుంటాం. అలాగా గొప్ప అట్లా ప్రసిద్ధమైన పురుషులు ఎవరైతే ఉన్నారో, మహానుభావులు ఏదైతే ఉన్నారో, విద్వాంసులు ఏదైతే ఉన్నారో వారి యొక్క కీర్తి చెప్పుకోవడం అన్నమాట. సో క్రూత్ ధాతు ఇలాంటి అర్థంలో ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి క్రంద ధాతు ఎడిచే అర్థంలో ఉంది. క్రమధాతు క్రమంగా నడిచే అర్థంలో ఉంది. క్రీ ధాతు కొనే అర్థంలో, క్రీనాతి, క్రీనీత కొనే అర్థంలో ఉంది. ఇది ఉభయపది కాబట్టి 2 కింద ఆత్మీయపదం కూడా ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ క్రీడ ధాతు ఆడుకునే అర్థంలో క్రీడతి. నెక్స్ట్ కృద్ ధాతు కృద్యతి, ఇది కోపగించుకునే అర్థంలో. పైన కుప్ప ధాతు కూడా వచ్చింది కోపగించుకునే అర్థంలో, ఇక్కడ కృద్ ధాతు కూడా వచ్చింది. నెక్స్ట్ క్లమ్ ధాతు. క్లమ్ అంటే కక్కన అంటే అలసిపోవడం, అలసిపోయే అర్థంలో క్లమ్ ధాతు. క్లామ్యతి, క్లామ్యత, క్లామ్యంతి. ఇక్కడ పక్కన ఒక రూపం చూస్తే దాన్ని బట్టి మిగతా అన్ని చెప్పేయచ్చండి. సో ఇది కూడా ఉభయపది ధాతు కాబట్టి 2 రూపాయలు ఇచ్చేది ఇక్కడ. కాబట్టి 2 రూపాయలు ఒకే రూపం ఇచ్చాండి. పరస్పర ధాతు క్లామ్యతి, క్లామ్యత, క్లామ్యంతి. నెక్స్ట్ క్లిష్ ధాతు. క్లిష్ అంటే ఆత్మీయపద ధాతు. క్లిష్యతి దుఃఖ పెడుతున్నాడు. బయట సీట్ జానా, ఇది ఏంటో అర్థం కాలేదు. షీన్స్ హోనా, కిన్ను హోనా హోనా. ఓకే, కిన్ను హోనా. క్లిష్ అంటే బాధపడడం, కిన్ను హోనా. క్లిష్ ధాతుకు అర్థం వస్తుంది కిన్ను హోనా. కిన్ను అంటే ఇక్కడ బాధపడటము, బాధపడుతున్నాడు అర్థం తీసుకోవాలి. చాలా దుఃఖంగా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడట అంటాం కదా, అలాంటి అర్థం ఇక్కడ తీసుకోవాలి. కిన్ను హోనా అంటే బాధపడే అర్థంలో. నెక్స్ట్ వచ్చేసి దుఃఖపడే తెలుగు క్లిష్ ధాతు. అక్కడ క్లిష్ ధాతు, ఇక్కడ క్లిష్ ధాతు. అదేమో గణం 6వ గణంలో ఉంది, ఇదేమో 9వ గణంలో ఉందండి. అక్కడ 6వ గణంలో ఉండేది ఆత్మీయపద ధాతు, ఇది 9వ గణంలో ఉండేది పరస్పర ధాతు. కానీ 2టికి దుఃఖపడటము, బాధపడటం అనే అర్థం 2 వస్తాయి. అక్కడ క్లిష్యతే అంటున్నాం, ఇక్కడ కృష్ణాతి అంటున్నాం. ఓకేనా, అది 6వ గణంలో ఉండేది, అది కూడా దుఃఖపడే అర్థంలో ఉంది కాబట్టి ఆత్మీయపదము. 9వ గణంలో ఉండే ధాతు ఇది కూడా దుఃఖపడే అర్థంలో ఉంది కాబట్టి ఇది రూపంలో తేడా ఉంది. అర్థం ఒకటైనప్పటికీ రూపంలో తేడా వస్తుంది, దాంట్లో తేడా వస్తుంది. దుఃఖ పెట్టడం అనే అర్థం వస్తుంది. దుఃఖాన్ని ఇవ్వడం అన్నమాట. కృష్ణ దుఃఖ పెడుతున్నాడు, దుఃఖాన్ని ఇస్తున్నాడు. కృష్ణదేన దుఃఖాన్ని ఇస్తున్నాడు. ఏంటండి కిన్ను హోన అంటే బాధపడ, స్వయం బాధపడటం. ఆ కృష్ణాది దుఃఖ పెడుతున్నాడు, దుఃఖ పెట్టేవాడు వేరేవాడు. ఆ కిన్ను హోరహ అంటే స్వయం దుఃఖపడుతున్నాడు అలా తీసుకోవాలి. జీ జీ అందుకే ఆత్మీయపదం ఉంది. స్వయం తనలో తాను దుఃఖపడుతున్నా, అందుకే ఆత్మీయపది. ఇతరులను దుఃఖపెడుతున్నాడు, ఇది పరస్పది. ఓకే అండి, అస్తు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే అన్ని ధాతులు కూడా ఇదే విధంగా చూసుకోవాలి మనకు. ఓకేనా, చూడండి పక్కన కూడా ఇచ్చాడు ఇంకా ధాతులు. క్షమ ధాతు ఇచ్చాడు. ఇక్కడ మనకు అకార దిక్రమంలో చేసినాం, కకారం వరకు చూసాము. తర్వాత క్షమ ధాతు ఇచ్చాడు. క్షమ ధాతు
క్షమించే అర్థం ఉంది. క్షల్ ధాతు కడగటం, శుద్ధి చేయడం అనే అర్థంలో ఉంది. నెక్స్ట్ క్షిపు ధాతు ఇది కూడా విసిరే అర్థంలో ఉంది. క్షుభు ధాతు క్షుబ్ధుడు, క్షుబ్ధం కావాలంటే బాధపడడం, దుఃఖపడి, ఇది కూడా క్షోభిస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు అనే అర్థంలో వస్తుంది. ఇది కూడా ఇది ఆత్మనేపథ్ ధాతు. ఖండధాతు ఖండించే అర్థంలో ఉంది. ఖండయతి ఇది ఉభయపద్ ధాతు. ఖనధాతు త్రవ్వటం, భూమిని త్రవ్వుతూ ఉంటాం కదా, త్రవ్య అర్థంలో ఉంది. ఖనధాతు త్రవ్వటం, త్రవ్వటే గుంతలు చేయడం, త్రవ్వటం అని చెప్పుకుంటుందా, ఆ త్రవ్య అర్థంలో భూమిని త్రవ్వుతూ ఉంటాం, బావిని త్రవ్వుతూ ఉంటాం, అలాంటి అర్థం. ఖనతి ఖనత ఖనంత అంటే భూమిని త్రవ్య అర్థంలో ఖనధాతు. నెక్స్ట్ ఖాదధాతు ఖాదతి అనేది తినే అర్థంలో ఉంది. నెక్స్ట్ గణధాతు గణయతి అంటే లెక్క పెట్టడం, లెక్కించడం, లెక్క పెట్టడం. నెక్స్ట్ గమ్ ధాతు సామాన్యంగా గచ్చతి గచ్చిత గచ్చింది వెళ్ళే అర్థంలో ఉంది. నెక్స్ట్ గర్జ ధాతు గర్జన, గర్జించడం, సింహం సింహనాదం చేస్తుంది కదా, గర్జిస్తుంటుంది కదా, అలాగా గర్జ ధాతు గర్జించే అర్థంలో ఉంది. గర్జతి గర్జతు అగర్జత్ గర్జేత్ గర్జిష్యతి అలాగ రూపాలు ఉంటాయి. నెక్స్ట్ గర్హ ధాతు నిందించే అర్థంలో ఉంది. గర్హ ధాతు నిందించే అర్థంలో ఉంది. గర్హ్యతి నిందిస్తున్నాడు అలాగా. నెక్స్ట్ గవేష్ ధాతు ఖోజ్న వెతకటం, గవేష్ ధాతుకు మీనింగ్ ఏంటి, వెతికే అర్థంలో ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడైతే సంఖ్య ఇవ్వలేదండి, ఈ సంఖ్య ఇవ్వలేదు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, అది ఆ అభ్యాసం లేదని అర్థం. ఎక్కడైతే సంఖ్య ఇచ్చిన ప్రకటన బ్రాకెట్ అంతిమంలో అది ఆ అభ్యాసంలో ప్రయోగించబడింది చెప్పి అర్థం చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ అన్నిటికీ సంఖ్య ఇచ్చాడండి ఇక్కడ, లేదంటూ ఏం లేదు. అస్తు గాహధాతుకు గూస్న, గూస్న అంటే దూసుకెళ్ళటం. ఏనా పశు పక్షులు, జంతువులు, కృతమృగాలు భయంకరమైన చెట్ల పొదల్లోకి, గుంపుకొండే చెట్ల పొదల్లోకి దూసుకెళ్తుంటాయి, లోపలికి వెళ్తుంటాయి అన్నమాట. ఏదైనా కానీ దూసుకెళ్ళటం, లోపలికి దూసుకెళ్ళటం. అస్తు నెక్స్ట్ వచ్చేసి గాహధాతు అయిపోయింది. గుపు ధాతు, గుపు ధాతు నిందించాను, జుగుప్సతే ఇది ఆత్మనేపథ్ ధాతు. ఇది ఒకటో గణం యొక్క ధాతు అంట. గాహతే బాణం దూసుకెళ్ళింది అనే అర్థంలో వాడచ్చా? బాణం దూసుకెళ్ళి అది తీసుకోవచ్చు. బాణం దూసుకెళ్తుంది, ఓకేనా, బాణం దూసుకెళ్తుంది అలాంటివి తీసుకోవచ్చింది. నెక్స్ట్ ఇది గుపు ధాతు నిందా అర్థంలో ఉందండి, ఆత్మనేపదం. కానీ ఇది లిట్ల కాలం యొక్క ప్రయోగం. జుగుప్సతే ఆత్మనేపదంలో ఆత్మనేపదం యొక్క ప్రయోగము గుపు ధాతు. జుగుప్సతే జుగుప్సతాం అజుగుప్సత జుగుప్సేత జుగుప్సిష్యతే ఇలాగా ఉంటుంది, నిందించే అర్థంలో ఉంది. నెక్స్ట్ గ్రీ ధాతు నిగల్న, మింగే అర్థం, మింగటంలో, గిరతి గిరత అలా వస్తుంది. నెక్స్ట్ గై ధాతు పాడటం, పాడే అర్థం, గాయతి గాయత గాయంతి అలా వస్తుంది. ఏంటండి గిరతి అంటే? గిరతి అంటే మింగటం, రింగటం, నిగల్న. ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చేసి గ్రహ ధాతు, ముందు గ్రస్ ధాతు. గ్రస్ ధాతు ఒక గ్రాసం తినండి అంటే తినే అర్థంలో ఉంది. గ్రస్ ధాతు కూడా గ్రసతే తింటున్నాడు అంటే పశు పక్షులు చెప్తాం, గ్రసతే అంటే తింటుంది, గ్రాసం చేస్తుంది అంటుండేదా, అలాంటి అందరిలో వర్తిస్తుంది. గ్రస్ తినే అర్థంలో, అది పశువులైనా మనుషులైనా ఎవరైనా కూడా గ్రసతే. నెక్స్ట్ గ్రహ ధాతు పక్కన గ్రహించడం, పట్టుకోవడం అలాంటి అర్థం. ఇది ఉభయపద ధాతు నుండి ఇచ్చాడు, అందుకే కింద పదం ఇచ్చాడు, ఆత్మపదం ఇచ్చాడు. నెక్స్ట్ ఘట ధాతు, ఘట ధాతు ఎక్కడైనా యోజించడం, ఎక్కడైనా యోజించడము, లీనం చేయడం, ఏదైనా ఒక పనిలో లీనం చేయడము, యోజించడం. నెక్స్ట్ ఘుష్ ధాతు ఘోషిత్కరణ అంటే ప్రసిద్ధం చేయడం, ఘోషించడం అంటే ఎక్కువగా అతని యొక్క గురించి ఘోషణ చేసి, అంటే జయఘోషణ చెప్పడం అంట, ప్రసిద్ధి చేయడం అంట. ఇప్పుడు ఏదైనా మహాపురుషులు ఉన్నప్పుడు వాళ్ళ జయజలు కొడతాం కదా, భారత్ మాతాకి జై అని చెప్పి అలా చెప్తా. అలా మహాపురుషులకు ఘోషణ చేసి అంటే వారి యొక్క ప్రసిద్ధిని, వారి యొక్క కీర్తిని చెప్పి వారి గురించి ఘోషించడం అట, దండోల వేసి చెప్పడం అట. ఓకేనా, అది ఇక్కడ ఘోష్ అంటే ఘోషేతి, అతని యొక్క పేరును అందరికీ తెలిసిలా ఘోషణ చేస్తున్నాడు అంటే దండోల వేసి చెప్తున్నాడు అలాగా. నెక్స్ట్ గ్రాధాతు వాసన చూడటము. నెక్స్ట్ చరధాతు వెళ్ళటము. నెక్స్ట్ చెల్ ధాతు నడవటము. ఒక చరధాతునే రెండింటికి అర్థం ఒకటే. ఒక చరధాతు చెడు ధాతు, చరతి అన్నా అదే, చరతి అన్నా అదే. ఓకే, అంటే నడిచే అర్థంలో ఉంది. ఇంకొక చోట తినే చరతి అనే అర్థం, తినే అర్థం తీసుకుంటే ఒక్కో సందర్భాన్ని బట్టి అర్థంలో కొన్ని చోట్ల మార్పులు వస్తాయి. ఇక్కడ స్థూలంగా ఒక అర్థం అని తీసుకుంటున్నాము. నెక్స్ట్ చీ ధాతు ఎన్నుకునే అర్థంలో చూడ ఉభయపద ధాతు, ఇది అందుకే ఉండి ఇచ్చారు ఇక్కడ. చీ ధాతు ఉభయపద ధాతు ఎన్నుకోవడం, ఇది 7వ అభ్యాసంలో వచ్చిందంట, అది చూసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి చింత ధాతు, సోచన, ఆలోచించడం, ఆలోచించే అర్థంలో ఈ ధాతు ఉంది. నెక్స్ట్ చురు ధాతు, చురానా అంటే దొంగలించడం. టైం అయిపోయిందండి, 7 అయిపోయింది, 7:05 అయింది. జీ అందుకే మన ధాతులు కూడా అయిపోయాయండి. ఇక్కడ ఈ రకంగా ఉంటాయి చూసుకోవాలి. సో ఈ రకంగా అన్ని ధాతులు మనకి ఇవ్వబడ్డాయండి. వాటిని ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. సో మీరు ఒకసారి ప్రయత్నించండి. అన్ని ధాతులు ఇక్కడ ఇవ్వబడ్డాయి మనకు. మీ దగ్గర రచనావళి కొమ్మది ఉంది, మళ్ళీ ఒకసారి గ్రూప్లో పెడతారు, కాంటాక్ట్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగపడుతుంది. వాటిలో చూసుకోండి. ఇంకా రేపు మీకు ఏమన్నా ఇక్కడ ఇచ్చిన ధాతుల్లో మీనింగ్ అర్థం కాకుండా, రూపం అర్థం కాకుండా ఏమైనా డౌట్ ఉంటే రేపు నన్ను అడగండి. ఈ రకంగా మనం చూసామండి. ఇక్కడ కొన్ని ధాతులు చూసిన క్రమంగా చూస్తున్నా, అకారాది క్రమాలు ఇవ్వబడ్డాయి. ఇలాగా ధాతువు దాని యొక్క ఏ గణంలో ఉంది, దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇది పరస్పర పద ధాతువ, ఆత్మీయపద ధాతువ, అన్ని లెక్కాలలో 5 లెక్కాలలో ప్రసిద్ధమైన 5 లెక్కాలలో ఒక్కొక్క రూపం ఇవ్వబడింది. ఆ అంతిమంలో బ్రాకెట్ ఇచ్చిన సంఖ్య అది ఏ అభ్యాసంలో ప్రయోగించబడింది, అభ్యాస సంఖ్య కూడా ఇవ్వబడింది. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఇచ్చినటువంటి అకారాది క్రమాలు చాలా ఉన్నాయి, అవి ఇంకా కూడా ఉన్నాయి. అవి అన్ని ఒకసారి ప్రయత్నం చేయండి, అభ్యాసం చూసుకోండి, మీనింగ్ ఎట్లా ఏంటి అనేది. కాని సందర్భంలో రేపు మనం మళ్ళీ చూద్దామండి. ఒకవేళ దీంట్లో సందేహం లేకపోతే మనం ముందుకు వెళ్ళి ఇక్కడ చాలా ధాతులు ఉన్నాయి, ఇవన్నీ చూడండి. లేని సందర్భంలో అకర్మక ధాతులు ఏంటో అవి చెప్పుకుందాం. తర్వాత అకర్మక ధాతుల తర్వాత ప్రత్యయ విచారం. ఏ ప్రత్యయ, తా ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది, తవుతో వచ్చిన రూపం ఎలా ఉంటుంది, శత్రు ప్రత్యయం వచ్చిన ఎలా ఉంటాయి, ప్రత్యయాల గురించి మనం రేపు చెప్పుకుందామండి. ఓకేనా? వీలైతే రేపు ఏమైనా సందేహాలు ఉంటే సందేహాలు అయిపోయిన తర్వాత ఇవి కూడా చూద్దామండి. అస్తు. ఈ రకంగా మనం సంక్షిప్త ధాతు కోశం గురించి మనం ముఖ్యమైన విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ ఏంటో అది రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. మహోదయ.